ఇంటికాడికి తీసుకొస్తే వాడిని కేసు పెట్టి మమ్మల్ని తీసుకొచ్చి లోపల పడాలి. మా కొడుకుని తీసుకుని పోయి లోపల పడక వాడు ఉంటేనే మాకు బతుకు లేకుండా అటువంటిది ఏం చెప్పకుండా లోపల పడేసినారు. నెలకు పైన ఎందుకు పడేసినారు? డబ్బులు ఇచ్చినా మాకు పనులు లేదు కానీ పోయి మా కొడుకు అడిగినాడు వాడిని. అందుకే సరే వస్తాడని చెప్పి తప్పించుకుంటే పట్టుకోండు మా కొడుకు. పట్టుకున్నాక పట్టుకుంటా దానికి ఏమంటుందండి కిడ్నాప్ కింద కేసు పెట్టి మా కొడుకు తీసుకుపోయి లోపల మాట్లాడి కానీ ఇంటికి పిలిచింటే కిడ్నాప్ కేసు పెట్టినారు. మాట్లాడలేదు. మాకు తెలియకుండా తమ్ముడు అని ఇచ్చినాడు డబ్బులు. మా కొడుకు తెలియదు, మాకు తెలియదు. తెలియకుండా ఇచ్చి డబ్బులు ఇచ్చినా మా నాన్నకు బాగాలేదు, నా కొడుకు బాగాలేదు, డబ్బులు ఇద్దరు అని ఈయన పోయి అడిగితే మీ నాన్న వచ్చినాక మాట్లాడలేదు. మా నాన్న అట్టలేడు, ఇంటికాడికి రాని తొలికొచ్చినాక నన్ను కిడ్నాప్ చేసినారని కేసు పెట్టించినాడు వాళ్ళ మీద, మా మీద. వాడిని తీసుకుపోయి వెళ్ళినారు. వాడు లేని బతుకు మేము బతకాలా చెప్పండి. మాకు ఇంకా విషయం ఇచ్చి మేము చచ్చిపోతాం. వాడు లేకుండా మేము ఉండలేము కదా. ఉండేది ఒక పిల్లగాడు ఉన్నాడు, ఒక పిల్లగాడు లోపల మేము ఎందుకు బతకలేదు బతుకున్నా. ఇంత న్యాయం చేసినారు, మాకు న్యాయం చేస్తుందో ఎవరు లేరా మరి మాకు చెప్పండి. న్యాయం చేస్తారో మాకు మా పని తీస్తారా? ఇంత న్యాయం చేసుకోకుండా నీకు చేసినాడు. ఆయనకు బాగాలేదు, నాకు బాగాలేదు, మరి మా ఇబ్బంది చూడాలా? నెల రోజులే కదా, ఒక్క రోజు రోజులా మేము ఎట్లా బతకాల వాడు లేకుంటే మాకు ఎవరు తెచ్చిపెట్టగలరు? మాకు మా ఓని మాకు ఇంకేమని అడుగుతున్నాం సార్. మరి ఎరిసాములు అయితే తీసేయమని చెప్పాలా మీరు? ఎరిసాము అసలు ఉండకూడదు. ఇది ఏం చేసినాడని న్యాయం అడగకుండానే తీసుకుపోయి కొట్టి ఇది చేసి పెట్టినారు పిల్లగాన్ని. నడచలేకుండా ఉన్నాడు వాడు కూడా దాంట్లో. మాకు న్యాయం చేయండి సార్. ఖైదులను కూడా లోపలేసి తాటిడికి ప్రయోగించి మమ్మల్ని అందరినీ కూడా ఇచ్చేసినటువంటి, మమ్మల్ని అందరినీ కూడా నిర్బంధించి కొట్టినటువంటి ఎస్ఐ ఎర్రిస్వామిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ పత్రిక ముఖంగా గౌరవ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని, అలాగే ప్రభుత్వాన్ని, హోమ్ మినిస్టర్ని, అలాగే డీజీపీని, సంబంధిత కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారిని, అలాగే డిఎస్పీ గారిని, డిఐజీ గారిని ఒకటే కోరుతా ఉన్నాం. సామాన్యుల కోసం నిర్మించినటువంటి ఈ చట్టాలను ఏదైతే అధికారులు ఎస్ఐ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో దుర్వినియోగ పరుస్తా ఉన్నారో, సామాన్యుడికి న్యాయం జరగట్లేదు. మేమంతా పనిపాటలో ఉన్నాము, మా కోసం మీరు పని చేయండి అని చెప్పి మా జీతాల్లో లేదా మా పన్నుల నుంచి మీకు జీతాలు ఇస్తూ, మీకు కాకి చొక్కాలు ఇస్తూ, లాఠీలు చేతికిచ్చి జోబులో నెల 80,000 రూపాయలు డబ్బులు ఇస్తూ మీకు మేము పోషిస్తూ ఉన్నాం. మేము మీ పైన సుప్రీమయ్యా, మేము మిమ్మల్ని పోషిస్తున్నాము, మీ పోషకులు మేమని చెప్పి ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఇటువంటి అక్రమాలను, ఇటువంటి తాటిడికి ప్రయోగించిన ఎస్ఐ ఎర్రిస్వామిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి సంబంధిత డిపార్ట్మెంట్ను, ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం. సామాన్యులకు న్యాయం చేయమని ఈ యొక్క దుశ్చర్యలకు పడబడినటువంటి ఎస్ఐపై సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేసి అతన్ని చట్టపరంగా శిక్షించాలని కోరుతా ఉన్నాం. నా పేరు గాడిదేవరాజు అండి.